హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా పాలైస్. ఈ సేమియా పాలైస్ అనేది 90s కిడ్స్కి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మన చిన్నతనంలో సమ్మర్ వచ్చిందంటే ఈ సేమియా పాలైస్ కంపల్సరీ కొనుక్కొని తినేవాళ్ళం. సో ఇప్పుడైతే ఈ సేమియా పాలైస్ ఎక్కడా కనిపించట్లేదండి. మరి ఈ టేస్ట్ని మన పిల్లలకు చూపించకపోతే ఎలా? కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్గా నేను ఇంట్లోనే సేమియా పాలైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, సూపర్గా ఉంటుంది. మరి ఎలాగో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సేమియా తీసుకోండి. మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా ఉంటుంది కదా, అది తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. అంటే మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేయండి. ఇలా పాలను యాడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాలను బాగా మరిగించండి. అంటే ఒక 5-6 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా మరిగి క్రీమీలాగా దగ్గరికి అయ్యేంత వరకు కాకుండా ఒక 5-6 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. అయితే ఈ పాలలోనే ఈ సేమియా కూడా చక్కగా ఉడుకుతుందనమాట. అంటే సేమియా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకు తగిలేలా ఉండాలి. అలాగే ఇందులోకి నేను ఇక్కడ మంచి టేస్ట్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా చేసుకోవచ్చు. మరొక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేయకపోతే మీ టేస్ట్కు తగ్గట్లుగా షుగరే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ కూడా యాడ్ చేశాక అంతా కరిగేంత వరకు ఇలా బాగా కలపండి. సో ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. టోటల్గా కన్సిస్టెన్సీ చూసారా? ఇలా క్రీమీ లాగా కాకుండా ఇలా కొంచెం వాటర్ లానే ఉండాలి. అంటే మనం పాలైస్ చేస్తున్నాం కాబట్టి క్రీమ్లా ఉండొద్దు పాలు. ఇలా పాలు లిక్విడ్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంటే కంప్లీట్గా చల్లారబెట్టాక చూపిస్తున్నాను చూసారా? కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్లా చేయడానికి నా దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉందండి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఇంట్లో ఉండే చిన్న చిన్న టీ గ్లాసులలోకైనా తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఇలా మౌల్డ్స్లోకే వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫిల్ చేశాక పైన ఉండే క్యాప్స్తో ఇలా క్లోజ్ చేయండి. అయితే నాకు ఇక్కడ కొంచెం పాల మిక్స్ మిగిలిందండి. దాన్ని నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఇలా గ్లాసులలోకి తీసుకుంటే పైన ఏదైనా కవర్తో కానీ లేదా ఇలా సిల్వర్ ఫాయిల్తో కానీ కవర్ చేయండి. ఇలా కవర్ చేయకపోతే పైన ఐస్ అనేది పేరుకుంటుంది. కాబట్టి మీ దగ్గర ఇలాంటి సిల్వర్ ఫాయిల్ కవర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్నైనా పెట్టి మధ్యలో హోల్ చేసి ఇలా స్పూన్ పెట్టండి. ఇలా రెడీ చేసిన ఈ ఐస్ క్రీమ్లని డీప్ ఫ్రీజర్లో ఒక 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 8 గంటలు ఫ్రీజ్ చేశాక తీసి చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే డిమోల్ చేస్తే రాదన్నమాట. కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని ఒక 5-6 సెకండ్ల పాటు డిప్ చేసి ఐస్ క్రీమ్ని తీసామంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటూనే ఎమ్మీగా కనబడుతుంది కదూ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా ఐస్ క్రీమ్స్ అన్నింటినీ ఇలాగే డిమోల్ చేసి తీసుకోవాలి. చూసారా? పర్ఫెక్ట్ టెక్చర్తో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మౌల్డ్స్ నుంచి అన్నీ తీసాక నేను ఇక్కడ టీ గ్లాస్లోకి కూడా ఒకటి తీసుకున్నాను కదా, అది కూడా ఎలా ఉందో చూద్దాం. ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ తీసేసాక దీన్ని కూడా ఒక 5 సెకండ్ల పాటు అలా వాటర్లో ఇలా డిప్ చేయండి. ఇలా డిప్ చేయడం వలన ఐస్ అనేది ఈజీగా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? అంతే, టేస్టీ సేమియా పాలైస్ రెడీ అయిపోయింది. ఇవి టేస్ట్ అయితే ఇంకా చెప్పొద్దండి, సూపర్ టేస్ట్గా వచ్చాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ సేమియా పాలైస్ని మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.